నమస్కారం. ఈరోజు మనం సిబిఎస్ఈ 10వ తరగతి బోర్డ్ పరీక్షల విధానంలో వస్తున్న ఒక ముఖ్యమైన మార్పు గురించి మాట్లాడుకుందాం. 2026 నుంచి సంవత్సరానికి రెండుసార్లు పరీక్షలు పెట్టబోతున్నారట. ఇది వినడానికి ఆసక్తిగా ఉంది. దీనివల్ల విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతుందని, వాళ్లకు మంచి అవకాశాలు వస్తాయని అంటున్నారు. సరే, దీని గురించి కొంచెం లోతుగా చూద్దాం. అవునండి. ఇది మీరు చెప్పినట్టు జాతీయ విద్యా విధానం అంటే ఎన్ఈపి 2020 ఉంది కదా, దాని సిఫార్సులకు అనుగుణంగానే తీసుకున్న నిర్ణయం. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, ఆ పరీక్షల టెన్షన్ తగ్గించడం ఒకటైతే, రెండోది పిల్లలకు వాళ్ల ప్రతిభను ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇంకో ఛాన్స్ ఇవ్వడం. అది ముఖ్య ఉద్దేశం. అంటే ఇప్పుడు పరీక్షలు రెండుసార్లు జరుగుతాయన్నమాట. ఫిబ్రవరిలో ఒకటి, అది అందరూ రాయాలి. ఆ తర్వాత మే నెలలో ఇంకోటుంటుందా? అది ఆప్షనలా? అవును, కరెక్ట్. ఫిబ్రవరిది కంపల్సరీ. మే నెలలో జరిగేది ఐచ్ఛికం. ఎవరైతే తమ మార్కులు పెంచుకోవాలి అనుకుంటారో వాళ్ళు రాయొచ్చు. ఇంకో మంచి విషయం ఏంటంటే, ఒకవేళ 2 పరీక్షలు రాస్తే ఏ దాంట్లో ఎక్కువ మార్కులొస్తే వాటినే ఫైనల్గా తీసుకుంటారు. ఓ, అది చాలా బావుంది. అంటే బెస్ట్ ఆఫ్ 2 అన్నమాట. మరి ఈ మే పరీక్షకు అందరూ అర్హులేనా? లేక ఏమైనా నిబంధనలు ఉన్నాయా? కొన్ని రూల్సున్నాయి. ఫిబ్రవరి పరీక్షలో పాసైన వాళ్లు మాత్రమే మే పరీక్షను స్కోర్ ఇంప్రూవ్మెంట్ కోసం రాయగలరు.